ప్రపంచంలోనే ధనిక లీగ్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు పేరు ఉంది. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది భారత ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. దేశవాళీ టోర్నీలలో సత్తా చాటిన వారిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తాయి. తుది జట్టులో 7 భారత ఆటగాళ్లు ఖచ్చితంగా ఉండాలనే నిబంధన కూడా భారత ప్లేయర్లకు కలిసి వచ్చింది. అయితే నిన్న డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలం మాత్రం ఎంతో మంది భారత ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ఈ వేలంలో ఆసీస్ పేసర్లు కోట్లాది రూపాయలు డబ్బులు కొల్లగొట్టారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 24,75,00,000కి ఆసీస్ లెఫ్ట్ హ్యాండర్ పేసర్ మిచెల్ స్టార్క్ ను కొనుగోలు చేసింది. 8 ఏళ్ల తర్వాత లీగులు అడుగు పెట్టనున్న ఈ పేసర్ ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఇక ప్యాట్ కమిన్స్ ను సైతం 20,50,00,000కి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అతన్ని సొంతం చేసుకుంది. అయితే ఇతర దేశాల ఆటగాళ్లకు ఈ స్థాయిలో ధర పలకడం పట్ల ఇండియన్ ఫ్యాన్స్ అలాగే టీమిండియా మాజీ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టార్క్ కు దాదాపు 25 కోట్లు సొంతం చేసుకోవడంపై నెటిజన్లు నోరు ఎల్లబెడుతున్నారు. మొత్తంగా ఒక్కొక్క ఫ్రాంచైజీ ఆటగాళ్ల కోసం 100 కోట్ల పర్సు ఉంటుంది. అందులో దాదాపు 25% ఒక్క ప్లేయర్ కోసమే వెచ్చించడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్లు చేస్తున్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా కంటే ఎక్కువగా విదేశీ ఆటగాళ్లకు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ, ధోని, రోహిత్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కు సైతం ఆయా ఫ్రాంచైజీలు సుమారు 15 కోట్ల వరకు అందజేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో స్టార్ కు కమిన్స్ల కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తంలో ఖర్చు చేయడంపై టీమిండియా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. టీమిండియా ఆటగాళ్ల కంటే విదేశీ ప్లేయర్లకు ఎక్కువగా డబ్బులు దక్కడంపై టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా అసంతృప్తి వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ, షమి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సూపర్ స్టార్ ప్లేయర్లు స్టార్ కు కమిన్స్ కంటే తక్కువ మొత్తం తీసుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ వేలంలోకి వస్తే 42 కోట్లు పలుకుతాడని టీమిండియా మాజీ ప్లేయర్ ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఇక జస్ప్రీత్ బుమ్రా 35 కోట్లు దక్కించుకుంటాడని జోషెన్ చెప్పాడు. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత ఆటగాళ్లకు తక్కువగా, విదేశీ ప్లేయర్లకు ఎక్కువగా డబ్బులు ఇవ్వడం ఎటువంటి సంకేతాలు ఇస్తుందో, రాబోయే కాలంలో బుమ్రా నన్ను జట్టు నుంచి విడుదల చేయండి, వేలంలోకి వెళ్తానని ముంబై ఇండియన్స్ ను అడిగితే ఎలా ఉంటుంది? కోహ్లీ కూడా ఇలా చేస్తే బాగుంటుందా అని ఆకాష్ చోప్రా వ్యాఖ్యానించాడు. మరికొందరైతే వేలంలో లిమిట్ పెట్టాలని, అంతకు మించి విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయకుండా నిబంధనలు ఉంచాలని సూచిస్తున్నారు. ఇది భారత ఆటగాళ్ల వారి ఫ్యాన్స్ కు అసంతృప్తి కలిగించే అంశం. ఎందుకంటే సొంత మైదానాల్లో తక్కువ మొత్తానికి అమ్ముడుపోయినా సరే భారతీయ ప్లేయర్లే ఐపీఎల్ లో బాగా రాణిస్తున్నారు. విదేశీ ఆటగాళ్లు ఏదో వచ్చామా ఆడామా అన్నట్లుగా ఆడుతున్నారు గాని వారి సొంత దేశానికి ఆడినట్లుగా ఏ ప్లేయర్ కూడా ఆడడం లేదు. అందుకోసం బీసీసీఐ వేలం ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు చేయాలని సూచిస్తున్నారు క్రికెట్ మాజీలు అలాగే విశ్లేషకులు సైతం.